హాయ్, మేమండి మీ గోదావరిలో. ఈ రోజు సరదాగా మా కుర్రోళ్ళందరం కలిసి తణుకు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నత్తారామేశ్వరం వెళ్ళామండి. త్రిలింగ క్షేత్రం అని కూడా పిలుస్తారండి. త్రేతాయుగంలో శ్రీరాముడు, లక్ష్మణుడు మరియు సీతాదేవి కలిసి గోస్తాని నది తీరాన ఇసుకతో మరియు నత్తగుల్లలతో ఈ మహిమగల శివలింగాల్ని తయారు చేశారండి. ఈ మహిమగల శివలింగాల్ని ప్రతిష్ఠించారండి. అందుకే దీనిని నత్తారామేశ్వరం అని కూడా పిలుస్తారండి. ఈ మహిమగల శివలింగం సంవత్సరానికి 11 నెలలు గోస్తాని నది నీటిలో ఉంటుందండి. వైశాఖ మాసంలో ఒక నెల మాత్రమే దర్శనానికి అందుబాటులో ఉన్న ఈ శివలింగాన్ని ఈసారి వైశాఖ మాసంలో చూసి తరించండి. ఈ పురాతనమైన క్షేత్రాన్ని మీరు కూడా ఒకసారి వెళ్లి దర్శించుకోండి. మేము దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే అన్నదానంలో భోజనం చేసి బయలుదేరమండి. సరేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్ లో ఒక లవ్ సింబల్ వేయండి. మర్చిపోకండి బాబు మీ గోదావరియన్స్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫాలో AR Vlog.